కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాజకీయంలో ఒక రకంగా ఎవరిని ఉద్దేశించి చెప్పింది అని చెప్పడానికి చాలా వరకి కారణాలు వెలికితీస్తున్నారు. సో వేలుముద్ర గారు కూడా సీఎం అవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదివినోళ్ళు ఈరోజు మా మాటనే వినాల్సి వస్తుంది అని చెప్పేసి అటు ఐఏఎస్, ఐపీఎస్‌లను పొగిడిందా? లేకపోతే వాళ్ళని కించపరిచిందా? లేకపోతే రాజకీయ నాయకులంతా వేలుముద్రగాలే ఉండి వాళ్ళతో పనులు చేపించుకుంటున్నారా? వాళ్ళతో ఆడుకుంటున్నారా? అని చెప్పేసి అన్నదానికి పైన ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అసలు కొండ సురేఖ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రం గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే డక్కన్ సిమెంట్ విషయంలో వాళ్ళ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత తన పైన గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పిందని చెప్పేసి కొంతమంది అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటివి అయినా కాంగ్రెస్ సోషల్ మీడియాలో మాత్రం దాని గురించి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. అండ్ కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందించకపోవడం అనేది కూడా ఒక రకంగా చర్చకి దారితీస్తున్నటువంటి వైనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో వాళ్ళ కొండ సురేఖకి పదవి ఉంటుందా పోతుందా అన్నది కూడా ఒక కామెంట్ నడుస్తుంది. రాజకీయాల్లో కూడా అదొక హాట్ టాపిక్ గా మారింది. ఉన్న దాంట్లో దాదాపుగా ఇద్దరు ముగ్గురికి పదవి గండం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ పదవి గండం ముందే ఊహించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఏదో చెప్పబోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఐఏఎస్, ఐపీఎస్ లని పొగిడే కార్యక్రమం అయితే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒక అధికారులు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు మాటలు వినాల్సిందే. ఒకానొక సిచ్యువేషన్స్ ఉంటాయి, తర్వాత కొన్ని పనులు ఉంటాయి, కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు చేపించుకుంటారు. వాళ్ళ అధికారం దృష్టిలో పెట్టుకొని అధికారుల విషయంలో కూడా ట్రాన్స్ఫర్లు చేయడం ఇలాంటివి అనేది సర్వసాధారణం. అది రాజ్యాంగంలోనే కల్పించింది. అంటే రాజ్యాంగంలో మరి అధికారులు అంటే ప్రజాప్రతినిధులు ఏది చెప్తే అది వినాలని కాదు. ప్రజాప్రతినిధులు సంబంధించి ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో మాత్రం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలే. సీనియర్ నాయకురాలు అయినటువంటి కొండ సురేఖ గారు సో గతంలో కూడా మంత్రిగా చేశారు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వారు కూడా గతంలో కూడా కొంతమంది అధికారులు ఈ విధంగా ఉన్నారు, వారి ప్రవర్తన విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అండ్ అధికారులను దృష్టిలో పెట్టుకొని కూడా కామెంట్ చేసినటువంటి కొండ సురేఖ గారు మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగా కాంగ్రెస్ లో కొంతమందిని టార్గెట్ చేసి చేస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.